శ్రీమాత్రే నమః. మనం పూజ చేసేటప్పుడు కేవలము అమ్మవారి మీద భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో చేస్తే ఎప్పుడు చేసినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, మీ మీద నాకు చాలా ప్రేమ ఉందనుకోండి, ఏ టైంకి వచ్చినా మీ తలుపు తట్టేయచ్చు, నాకేం భయం లేదు. కానీ కామ్యంతో ఏదైనా అవసరం ఉండి కామ్యంతో మనం చేస్తే ఒక నిబంధన ఉంది. అదేమిటంటే ఆ పూజని ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది సత్యం. ఎందుకంటే నేను ఏదైనా నాకు కావాలి అని కోరుకుంటే కొంత డిసిప్లిన్ నాకు ఉండాలి, నిబంధన. అంచేత ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. ప్రకృతి అంతా వ్యాపించి ఉంటుంది, అనేక శక్తులు. ఈ శక్తుల్లో ఒక శక్తిని నేను పిలుస్తున్నాను. సరస్వతి నా విద్య కోసం పిలుస్తున్నాను. గణపతి విఘ్నాలు పోవడం కోసం పిలుస్తున్నాను. లక్ష్మి సంపద కోసం పిలుస్తున్నాను. ఇలాగ ఒక్కొక్క శక్తి ఒక్కొక్క అవసరం కోసం నా చేత పిలవబడుతోంది. కామ్యం పూజల్లో అన్నీ కలిపిన శక్తి అమ్మవారు, అది వేరే విషయం. ఇలా పిలుస్తున్నప్పుడు ఒకరోజు ఒక సమయం, ఒకరోజు ఒక సమయం అంటే ప్రకృతి అంతా నిత్య చైతన్యం మారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో ఆ శక్తిని పిలిస్తే మొదటి రోజు నాకు దీనికి కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి. ఎందుకంటే మానసిక స్థితి, ఈ మంత్రం యొక్క ఏకాగ్రత, బలము ఇవన్నీ వర్క్ చేసి చాలా టైం పడుతుంది. కానీ అదే మంత్రాన్ని, అదే పూజని ప్రతిరోజు అదే సమయానికి చేస్తే ఆ సమయంలో ప్రకృతిలో ఉన్న శక్తి కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనుకోండి, ఈ టైంకి ఇక్కడ వచ్చింది, నేను కనెక్ట్ అవుతాను. అదే టైంకి రోజు చేస్తే నా కనెక్షన్ వెంటనే వచ్చేస్తుంది. నేనేం చేస్తున్నాను, ఎప్పుడో చేస్తున్నాను, అది ఇక్కడెక్కడో ఉంటుంది, నేను ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి చూస్తాను, అందువల్ల పని చేయకపోవచ్చు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇలా కంపేర్ చేయకూడదు. కాకులు ఉన్నాయి, వాటికి ఇడ్డని ముక్కలు వేస్తాం. మొట్టమొదటి రోజు మాత్రం ఇలా వేసి కా 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 అని పిలవాలి. రెండో రోజు అంత టైం పట్టదు. మూడో రోజు మీరు పిలవకుండానే అది వచ్చి కూర్చుంటున్నాడే. అలాగే నేను కామ్యంతో పూజ చేస్తూ ఉంటే ఏ శక్తినైతే నేను పిలుస్తున్నానో ఆ శక్తితో నాకు త్వరితంగా, బలంగా అనుబంధం ఏర్పడాలి అంటే ఒకే సమయంలో ఒకే ప్రదేశానికి కూడా శక్తి ఉంటుంది. విశ్వకుండల్ని అని ఉంటుంది భూమిలో. ఆ ప్రదేశంలో ఒక శక్తి ఉంటుంది. అదే శక్తితో ఉంటే ఈ నాలో ఉన్న శక్తి, ప్రదేశంలో ఉన్న శక్తి రెండు అనుసంధానం అవడానికి సులభం అవుతుంది. ఓసారి ఇక్కడ, ఓసారి అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంచేత ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో చేస్తే కామ్య పూజలకి చాలా సులభం అవుతుంది. అందులో సందేహం లేదు. శ్రీమాత్రే నమః.